హలో అండి, రుచి కిచెన్స్ వావ్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చి దొండే చాట్. దానికి కావాల్సినవి కప్పు బఠానీలు నానబెట్టుకోవాలండి 3 అవర్స్. ఇప్పుడు దొన్నెలు తయారు చేసుకోవడానికి 1 కప్పు మైదా, రుచికి సరిపడే ఉప్పు, వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉండాలి. ఇప్పుడు దొన్నెలు తయారు చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. కటోరీలు తయారు చేసుకోవడానికి ఇలా గరిటెని వేడి చేసుకోవాలండి. గరిటె వేడెక్కిందండి. ఇప్పుడు పిండిలో ఇలా ముంచుకొని ఇలా వేసుకోవాలి, వేయించుకోవాలి. దొన్నె ఎగిపోయిందండి. ఇలా తీసుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. మళ్ళీ ఆయిల్లో ముంచుకొని పిండిలో ముంచుకొని ఇదిగోండి ఇలా ఆయిల్లో పెట్టుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇది ఎగిపోయిందండి, తీసేసుకుందాం. ఇది కూడా ఎగిపోతుందండి. ఇలా అంటూ తీసుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా తయారు చేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న చాట్ కోసం ఇందాక నానబెట్టుకున్న బఠానీలు వాటర్ సరిపడిన నీళ్ళు, రుచికి సరిపడే ఉప్పండి, కట్ చేసి పెట్టుకున్న 3 బంగాళదుంపలు వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చి ఇలాగా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిందండి, మూత తీసుకుందాం. ఉడికిపోయినాయండి. దీన్ని చాట్లో ప్రిపేర్ చేసుకుందాం. బంగాళదుంపలు చల్లారబెట్టుకొని తొక్కలు తీసుకుందామండి. ఇందాక ఉడికించుకుని బంగాళదుంపలు తొక్క తీసుకున్నామండి. వీటిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి, ఇలా చాలు. ఇలా రెడీ అయిపోయిందండి. దీంట్లోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలండి.
చాట్ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఇందాక తయారు చేసుకున్న దొన్నులు, చాట్ కొంచెం వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు చట్నీ, కొంచెం గ్రీన్ చట్నీ, కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, సేవ్. దొండ చాట్ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది.